ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంటే కరెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ బాగుంది కదా, అంటే లైక్ ఎట్లా ఉందండి? గవర్నమెంట్ బీజేపీ బాగుంది, ఇక్కడ టీఆర్ఎస్ బాగుందని అందరూ అంటున్నారు. ఒకవేళ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అయింది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ అనేది బాగా వ్యాపించింది కాబట్టి ఇంకా టీఆర్ఎస్ ఉంది, అదే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. కేంద్రంలో బీజేపీ కాకుండా మళ్ళీ కాంగ్రెస్ కానీ ఏవైనా వస్తే బాగుంటుంది. లేదు, బీజేపీ బాగుంది. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటినీ ఆదాని దత్తం చేస్తుంది అంటున్నారు. ఇక దాన్ని అన్నీ మనం కరెక్ట్గా ఆలోచించలేము కదండి. ఆ ప్రభుత్వం బాగున్నట్టు అనిపించింది నాకైతే. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏమంటారు? కాంగ్రెస్ ఇంకా అంతమైనట్టే అండి. అది నాకు తెలిసి బయటికి రాదనిపించింది నాకు. సో ఇక్కడ ప్రాంతీయంగా అయితే బీఆర్ఎస్ బాగుంది అంటున్నాం. టీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ కింద పెట్టారు. ఇది సిటీ లెవెల్ బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. అంటే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కానీ ఇంకా బీజేపీ కానీ ప్రాంతీయంగా ఏదైనా వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ అంటే అంత గట్టిగా లేదు కదా, సరే నాయకులు కరెక్ట్గా లేరు, ఎప్పుడు పడితే అప్పుడు ఏవోటి అని నాకు టీఆర్ఎస్ఏ బాగుంది అనిపిస్తుంది. అదే బీఆర్ఎస్. అంటే ఇప్పుడు బీజేపీ ఏంటంటే ప్రభుత్వ రంగ ఆస్తులు మొత్తం ఆదాని వాళ్ళకి దోచి పెడుతున్నారు అంటున్నారు కాబట్టి బీజేపీ వస్తే బాగుంటుంది అంటున్నారా? మన దక్షిణాంధ్ర ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే బాగుంటాయి. అది నెక్స్ట్ చేంజ్ చేస్తే ఇంతవరకు రాలేదు కాబట్టి మనకు తెలియదు దానికి. అంటే కేంద్రంలో ఉంది కదా ఆల్రెడీ. అయితే బాగానే ఉంది బీజేపీ. బాగానే ఉన్నాయి కానీ కొంచెం నార్మల్ ఏరియాస్లలో ఉండదు. మెయిన్ రోడ్ అయితే అన్నీ ఓకే. డెవలప్ ఇవి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకు ఓకే, వీళ్ళు మంచిగా డెవలప్ అయ్యారు. ఇక్కడ అంటే ప్రెసెంట్ బీఆర్ఎస్ కాకుండా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వస్తే బాగుంటుంది అంటారా? మళ్ళీ బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ మీద నమ్మకం ఏం లేదు. మాకు బీజేపీ వస్తే చాలా అనుకుంటున్నాం అంతే. అంటే బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ వేరే వాళ్ళకి దోచిపెడుతున్నారు అని చెప్తున్నారు కదా, సో దాని గురించి నెక్స్ట్ వేరే పార్టీ వస్తే వాళ్ళు చేయరని నమ్మకం ఏంటి? అంటే ఇప్పుడు ఇది చేస్తే ఓకేనా? ఇలా చేస్తే ఓకేనా బీజేపీ గవర్నమెంట్ అంటే ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళు చేసేది. వాళ్ళు చేసుకొని వాళ్ళ పర్సనల్గా అయితే ఏం తీసుకోరు కదా, అది వాళ్ళు చేసి కూడా పబ్లికే కదా పెట్టేది. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అయితే ప్రాంతీయంగా మళ్ళీ బీజేపీ వస్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. హైదరాబాద్ లాస్ట్ 20 years ఎలా ఉందో అలానే ఉంది. దెస్ నథింగ్ మచ్ డిఫరెన్స్. సో చూస్తున్నాం కదా సెక్రటేరియట్ కానీ న్యూ బిల్డింగ్స్ అన్ని సెక్రటరియట్ ఉంది కదా, సో వై న్యూ సెక్రటరియట్ ఈస్ రిక్వైర్డ్. సో దట్స్ వన్ థింగ్. హెవీ డిజైన్స్, మంచి మంచి డిజైన్స్ చేస్తున్నారు. ఇంకా నెక్లెస్ రోడ్లో ఈవెన్ రేసింగ్ కూడా మన కంట్రీలో జరిగింది. సో రేస్ ఎవరికి యూస్ఫుల్ అది? సో I don't think that is required. And this was planned sometime in 2005. It has come now. So పెద్ద డెవలప్మెంట్ అని ఏమో అనుకోవట్లేదు నేను. ఓకే, బీజేపీ వస్తే ఎలా ఉంటుంది? See, it's not about parties, బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు. ఎవరైనా కూడా దే షుడ్ డూ సంథింగ్ యూస్ఫుల్ టు ది పీపుల్, సిటిజన్స్ ఆఫ్ సిటీ. ఏదో వాళ్ళ కోసము అరే మేము చేసామని చెప్పుకోవడం తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే చాలా హిస్టరీ ఉంది కదా, సో హిస్టారికల్ పార్టీ కాబట్టి సో కాంగ్రెస్ అంటే హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే ఏంటి? ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గతంలో చాలా స్కీమ్స్ కానీ దే హ్యావ్ డన్ నథింగ్. See, no political party has done something innovative or something new to the citizens of people of India or irrespective region or city. ఏంటంటే ఏదో ఫ్లోలో చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇన్నోవేటివ్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. సో ఫైనల్ గా బీఆర్ఎస్ అనేది బెటరా కాదంటే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉందా లేదా? టు బి ప్రిసైజ్ అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది నాకు తెలియదు. నాకు టు బి ఫ్రాంక్ చెప్పండి, అంటే బీఆర్ఎస్ టు బి ప్రిసైజ్ అదే అంటున్నాను. అది ఏదో కొత్తగా లాంచ్ చేసి అంటున్నారు తప్ప అదే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అంటారు తప్ప నాకు అసలు బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు పెట్టారో తెలియదు, దేనికోసం పెట్టారో తెలియదు. సో యా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.